నేను ఈ ఇయర్ మొత్తంలో కేవలం 2 సినిమాలు థియేటర్ లో చూసిన. అవేంటో చెప్పే ముందు, భక్తిలోకి సీరియస్ గా రాకముందు ఎవ్రీ వీకెండ్ ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్తుండే. ఇక్కడ యూకే లో మూవీ పాస్ అని చెప్పి ఉంటది. 1600-1700 రూపీస్ పెడితే అన్లిమిటెడ్ మూవీస్ చూడొచ్చు. సో అలా ఎవ్రీ వీకెండ్ వెళ్తుండే. అట్లాంటి నేను ఈ ఇయర్ లో కేవలం 2 సినిమాలు చూసిన. అవేంటంటే ఒకటి చావా, ఒకటి మహావతార్ నరసింహ. నా లైఫ్ లో ఇంత డ్రాస్టిక్ చేంజ్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కృష్ణ. ఎందుకంటే కృష్ణ భక్తిలో సీరియస్ గా ముందుకెళ్లడము, గురువుని తెలుసుకోవడము, గురువు దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఏకాదశి ఫాస్టింగ్, డైలీ జపం చేయడము, సాత్విక ఆహారం తీసుకోవడము, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే మనల్ని ఈ సెన్స్ గ్రాటిఫికేషన్ లో నుండి సెన్సెస్ ని కంట్రోల్ చేసుకునే విధంగా అండ్ భక్తిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవన్నీ మనకి దారి చూపిస్తాయి. అలానే ఒకప్పుడు స్పాటిఫై ప్రీమియం కూడా ఉంటుండే. సాంగ్స్ ఎప్పుడు వింటుండే డైలీ. అట్లాంటి నేను ఇప్పుడు అసలు సాంగ్స్ వినడం మానేసిన. అవి వింటుంటే ఒకప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుండే. ఇప్పుడు ఆ లిరిక్స్ వింటుంటే అసలు ఏంట్రా ఇది మొత్తం మాయలో ఉన్నాయని చెప్పి వినడమే మానేసిన. ఇప్పుడు డైలీ మార్నింగ్ భక్తి రిలేటెడ్ పాటలు ఏంటున్నా. మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఎప్పుడు భక్తి పాటలు ఏంటున్నా.